పాకిస్తాన్లో ఆహార సంక్షోభం ఎదురైంది. గోధుమ పిండి కోసం కటకట్లాడుతున్నారు పాకిస్తానీ. ముఖ్యంగా రెండు ట్విన్ సిటీస్ ఇస్లామాబాద్ అండ్ రావల్పిండిలో ఇప్పుడు దీనిపైన తీవ్ర కొరత ఏర్పడుతుంది. మిల్లులకి గోధుమల సరఫరా నిలిపేశారు అధికారులు. భారత్ సింధు జలాల్ని ఆపేయడం, ఆఫ్ఘన్ రవాణా అడ్డంకులతో పాకిస్తాన్ పరేషాన్లో పడిపోయింది. తిండికి దిక్కు లేకుండా అణు పరీక్షలకు సిద్ధమవుతున్నారు ఈ పాకిస్తాన్ కుక్కలు. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీలంకలో ఒక ఎగ్ సింగిల్ కోడిగుడ్డు ధర 120 రూపాయలు అయింది. బంగ్లాదేశ్లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నేపాల్లో కూడా ఒక రకమైనటువంటి సంక్షోభం ఎదురవబోతున్న సమయంలోనే అక్కడ రాజకీయ స్థితిగతులు మొత్తాన్ని కుదేలే విధంగా ప్రజలంతా ఆందోళనకు దిగి ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి పాకిస్తాన్లోకి రాబోతుందనంటే ఈ వెధవలు నిజంగా తినడానికి తిండి లేకపోయినా పోకడలు ఎక్కువ అంటారు. తెలుసా మీకు? తినడానికి తిండి లేకపోయినా పోకడలు ఎక్కువ అనేటువంటి సామెత బహుశా మీకు ఎక్కడైనా వినే ఉంటారు. అటువంటి పరిస్థితి. ఇంకో సామెత చెప్పాలంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగను ఉన్నట్టుగా. వీడికి తినడానికి తిండేమో లేదు వెరవకి, వీడిపోయి అణుపరీక్షలు చేస్తానంటున్నాడు. ఎక్కడ? సింధు ప్రావిన్స్లోని సింధు కొండల కింద మొత్తం భూమిని చీల్చి గదులు ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ రూమ్స్లో అణుపరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కానీ తినడానికి తిండి లేదట, గోధుమ పిండి దొరకట్లేదంట. అటువైపు మీ అందరూ తెలిసిందే, ఎక్కువగా ఈ కంట్రీస్లో గోధుమ పిండితో చేసిన రొట్టెలు, చపాతీలు ఇంకా ఇటువంటి తింటూ ఉంటారు. సో ఈ వెరవలకి ఇప్పుడు అది అందడం లేదంట. చూడండి ఎట్లా కొట్టక చేస్తారు, చూడండి అక్కడ విజువల్స్ మీకు కనిపిస్తుంది కదా. ఆ కొట్టక తెచ్చే విధానం చూడండి. ఒకరిపై ఒకరి మీద పడిపోయి లైన్లు కట్టి క్యూలు పెట్టి పెద్ద ఎత్తున ఒక దగ్గర గుమికూడిపోయి దూరం ఎక్కడి నుంచో ఒకటి ఇసురుతోండి ఆ పిండి ప్యాకెట్. దాన్ని పట్టుకొని వీళ్ళు సంబరపడిపోయి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో అత్యధికంగా ఇప్పుడు ఇస్లామాబాద్, రావల్పిండి ఈ ప్రాంతాల్లోనే ఈ కొరత ఏర్పడుతుందట. రావల్పిండి ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ విచ్ హెల్డ్ అన్ ఎమర్జెన్సీ మీటింగ్ టు అడ్రస్ ద క్రైసిస్. సో రావల్పిండికి సంబంధించినటువంటి మిల్ అసోసియేషన్ మొత్తం కూడా ఒక ప్రత్యేక మీటింగ్ని కాల్ఫర్ చేసింది. ప్రొడక్షన్ విల్ రిమైన్ ప్యారలైజ్డ్. మాకు గోధుమలు వస్తలేవు, మాకు ఇంపోర్ట్ లేదు అంటే వీళ్ళు ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి పట్టుకొస్తారు. దీన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి గోధుమలు లేకుంటే వాటి వీటి పట్టుకొస్తారు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి ఇది ఒక రూట్. సో ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ అయిపోయింది. గోధుమ పిండి రావాల్సిన ప్రాంతం నుంచి రావడం లేదు. సో దీంతో ప్రొడక్షన్ అంతా ఆగిపోయింది, కంప్లీట్గా కుంటుపడిపోయింది. ఒక రకంగా ప్యారలైజ్డ్ అనే పదం ఇక్కడ ఉపయోగించాల్సి వచ్చింది. ప్రొడక్షన్ విల్ బి రిమైన్ ప్యారలైజ్డ్ అంటే పక్షవాతం. సో అది ఆగిపోయింది. అన్లెస్ వీక్ పర్మిట్స్ ఆర్ రీస్టోర్డ్ ఇమీడియట్లీ. ద అసోసియేషన్ డిస్క్రైబ్డ్ the ban as ill-considered and cautioned that shortages could spiral into a humanitarian emergency. సో మానవతా దృక్పథంతో వెంటనే మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తే మేము పబ్లిక్కి మళ్ళీ గోధుమ పిండిని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాయి. ద సడన్ సస్పెన్షన్ హ్యాస్ డీపెండ్ అండ్ ఆల్రెడీ టెన్స్ ఎకనామిక్ క్లైమేట్. అక్కడ ఆర్థిక స్థితిగతులు బాగాలేవు, ట్రాన్స్పోర్టేషన్ బ్లాకేజ్ గురయ్యాయి, వాటర్ షార్టేజ్ ఉంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు గోధుమ పిండి సిచ్యువేషన్. సో గోధుమ పిండి దొరక్క చచ్చిపోతున్న వెధవలు. ఫ్లోర్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ షాట్ అప్ అట్ రికార్డ్ పేస్, ప్రాంప్టింగ్ యాంగర్ ఫ్రమ్ బేకర్స్ అండ్ రిటైలర్స్. అకార్డింగ్ టు పాకిస్తాన్ నన్బై అసోసియేషన్, ద ప్రైస్ ఆఫ్ కిలోగ్రామ్ ఫ్లోర్ అంటే ఒక్క ప్యాకెట్ ధర అక్కడ 79 రూపాయలంట. హ్యాజ్ డబుల్ టు పీకేఆర్, పాకిస్తాన్ రూపీస్లోనే 11,000. సో 79 కిలోలకు సంబంధించినటువంటి ద ప్రైస్ ఆఫ్ 79 కిలోగ్రామ్ సాక్ ఆఫ్ రెడ్ ఫ్లోర్ హ్యాస్ డబుల్ అంటే 79 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ ఒక్కదానికి ధర డబల్ అయింది. దాని ధర ఇప్పుడు ఎంత అయింది అక్కడ పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్ రూపీస్లో 11,000 రూపాయలు అయింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో పెరిగింది చూడండి. డబల్ అయిందంట రేట్ అది షహబాజ్ షరీఫ్ పీరియడ్లో. సో ఆయన అధికారులకు రాగానే. సో ఇప్పుడు అది మళ్ళీ ఎలా అయిపోయిందని అంటే డైరెక్ట్గా మళ్ళీ 12,800 రూపాయలు అయింది 79 కిలోల ధర. అంటే కేజీకి ఎంత ఉంది? ఆల్మోస్ట్ కేజీకి ఎబో 200 ఆ ధర వరకు ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒక కేజీ ధర పాకిస్తాన్లో గోధుమ పిండి కావాలంటే ఎంత పలుకుతుందయ్యా అంటే అక్కడ కరెంట్ ధర వచ్చేసి 12,800. సో 12,800. సో 79 కిలోస్ సంబంధించినటువంటి ఒక బస్తా. సో 150 రూపాయలు 170 రూపాయలు ఒక్క కేజీ గోధుమ పిండి పాకిస్తాన్లో ఇప్పుడు అక్కడి కరెన్సీ ప్రకారంగా 170 రూపాయలు. సో ఇది అక్కడ సిచ్యువేషన్. సో ప్రజెంట్ ఇంకా అది పెరుగుతుందట, ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. సో ఇప్పుడు నేను ఈ వార్త చెప్పే సమయానికి నేను గూగుల్లో చూశాను. సో ఈరోజు ఎంత ఉంది దాని ధర అని నేను సెర్చ్ చేస్తే 25,000 రూపాయల నుంచి 50,000 కూడా పలుకుతోందట. ఊరు నాయనో
అంటే ఆ దుర్మార్గులు కనీసం అక్కడ తిండి తినాలంటే కూడా వాళ్ళు ఎక్కువగా మనలాగా రైస్ తినరు, ఈ గోధుమలు లేకపోతే చపాతి ఇలాంటివే ఉంటాయి. సో యావరేజ్గా అక్కడ 25,000 నుంచి 50,000 పలుకుతుందట. మనం యావరేజ్గా 35,000 వేసుకున్నా కూడా 79 కిలోల బస్తాకు 35,000 అంటే కేజీ గోధుమ పిండి అక్కడి కరెన్సీ ప్రకారంగా 500 రూపాయలు అయింది. ఎస్, నాతో పాటు నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో జనరల్గా మనం చూసేది ఎప్పుడైనా కూడా పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ అనేది కామన్. పాకిస్తాన్లో ఆకలితో అలమటించినా కూడా మీసాలకి సంపెంగనున్న కావాలంటారు ఆ విధవలు. సో ప్రజెంట్ గోధుమ పిండి ధర చాలా అత్యధికంగా పెరిగిపోయింది. సో నేను గూగుల్ చేసి ఈరోజు ప్రజెంట్ కరెంట్ రేట్ ఆఫ్ ఫ్లోర్ అని అడిగినప్పుడు 25,000 నుంచి 50,000 అంటున్నారు. యావరేజ్గా 35,000 అనుకున్నా కూడా ఒక కేజీ పిండికి 75 కిలోల బస్తాకి 35,000 అంటే కేజీకి సుమారుగా 500 వరకు పడుతుంది. సో ఏంటి ప్రజెంట్ ఇంతటి స్థాయిలో రావడం గల కారణం ఏమై ఉంటుంది? అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు, పాకిస్తాన్లో సంక్షోభమే కారణమా? రైట్, పాకిస్తాన్ కి ఆహార సంక్షోభం అనేది కొత్త కాదని చెప్పుకోవాలి ఇక్కడ మనం. కానీ ఇప్పుడున్న తాజా పరిస్థితికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అనేక రకాలైన అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయి. ముందుగా అక్కడ వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది ఏంటంటే, ఏదైతే వాళ్ళు హార్డ్ కోర్ గా పాకిస్తాన్ కి ఒక హార్ట్ గా మాట్లాడుకుంటూ ఉంటారో పంజాబ్, అయితే ఆ పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. పంజాబ్ ఆహార విభాగం ఏం చేస్తుందంటే, హఠాత్తుగా రావల్పిండి అలాగే ఇస్లామాబాద్ లలో పనిచేస్తున్న మిల్లులకు, ఈ మిల్స్ ఉంటాయి కదా, వాటికి గోధుమ సరఫరాను నిలిపివేస్తుంది. దీంతో ఈ తాజా సంక్షోభం ప్రారంభమైంది. ఈ సరఫరా నిలిపివేతకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ పంజాబ్ ప్రాంతాల నుంచి సరఫరాపై పూర్తిగా ఆధారపడి ఆ రెండు నగరాలు అంటే రావల్పిండి కావచ్చు అలాగే ఇస్లామాబాద్, ఈ రెండింటికి సంబంధించి గోధుమ పిండి లభ్యత అంటూ ఉంటాం. అంటే గోధుమ పిండికి సంబంధించి ఆ గోధుమ పిండి వీళ్ళకి రావాలి, దాని తర్వాత మిల్లు అది ఆ ఫ్లోర్ కింద మారాలి, ఈ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని గోధుమల్ని ఆపేసిన తర్వాత వాటి లభ్యత అంటే గోధుమ పిండి లభ్యత తగ్గిపోయింది. దీంతో ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ఏం చేశాయంటే పిండి పంపిణీని నిలిపివేస్తామని చెప్పి ప్రకటించాయి. అంటే ఆల్రెడీ వీళ్ళు పిండి వాళ్ళ దగ్గర ఉంది, అవైలబిలిటీలో ఉంది. సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ బిజినెస్ అయినా కాస్త బఫర్ బుకింగ్ లేకపోతే బఫర్ స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ వ్యాపారానికి సంబంధించి. కాబట్టి ఈ మిల్స్ దగ్గర కూడా ప్రస్తుతం ఉంది. కానీ జరిగింది ఏంటంటే, ఈ పంజాబ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం రావల్పిండి కావచ్చు, ఇస్లామాబాద్, ఈ కీలకమైన నగరాల నుంచి రావాల్సిన గోధుమలు ఎప్పుడైతే నిలిచిపోయాయో, తర్వాత అంటే నిలిచిపోవడం ఇన్ ద సెన్స్ ఆ ప్రభుత్వాలు అంటే పంజాబ్ ప్రభుత్వం ఇక్కడ వీళ్ళకి ఇవ్వట్లేదు ఈ మిల్స్ కి సంబంధించి. దీంతో వీళ్ళు ఇప్పుడు నిరసన చేపట్టున్నారు. ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ఏం చేస్తుందంటే పిండి పంపిణీ నిలిపివేస్తామని చెప్పి ప్రకటించింది. దీంతో ధరల పెరుగుదల గురించి మాట్లాడుకుంటే ఏకంగా ఆమాంతం పోనీ 80 కిలోలు, పోనీ 100 కిలోలు అనుకుందాం, 100 కిలోల బియ్యం బస్తా ధర, 100 కిలోల బియ్యం బస్తా కాదు, గోధుమ పిండి బస్తా ధర 11,000కి వెళ్ళిపోయింది. గతంలో ఒక 5,000, 5,500 పాకిస్తానీ రూపీస్ అంటూ ఉంటాం పీకేఆర్. ప్రస్తుతం పోనీ ఒక 100 కిలోలు అనుకుందాం, అది 79 కిలోలు అంటారు. పోనీ ఆన్ లీస్ట్ కండిషన్స్ ఒక 100 కిలోలు అనుకుందాం. అంటే ఒక కేజీ గోధుమ పిండి ధర, ఒక కేజీ గోధుమ పిండి ప్యాకెట్ ధర 11,000 రూపాయలకు వెళ్ళిపోయింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం. దీంతో పాటు పెరిగిన పిండి ధరలకు అనుగుణంగా రొట్టెల ధరలు కూడా పెంచడానికి ప్రయత్నించాయి అక్కడ బేకర్స్. అఫ్ కోర్స్ మనకు తెలిసిందే, ఎందుకంటే గోధుమ పిండి కాదు, దానికి తదనుగుణంగా ఉండే మిగిలినవి కూడా ఆ వాటి మీద బేస్ అయ్యేవి కూడా, దీంతో వెంటనే అక్కడ మిగిలిన వాటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. సో దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, జరిమానాలు కూడా విధిస్తోంది అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ దుకాణాలు ఏవి వాళ్ళ మాట వినట్లేదు. ఒకవేళ ప్రభుత్వాలు కూల్చేస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాట వినట్లేదంటే సంక్షోభం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం చూసాం. ఇదేం కొత్త కాదు వీళ్ళకి. గత జనవరిలో అంటే జనవరి 2023 సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇయర్. సో జనవరి 2023లో కూడా పరిస్థితి ఇంత దారుణంగా ఉండింది. ఏకంగా గోధుమ పిండి కోసం స్టాంపేడ్ జరిగిన పరిస్థితి మనోజ్. ఎందుకంటే సబ్సిడీపై గోధుమ పిండి ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం. దీంతో ప్రజలు ఒక్కసారిగా గుంపులకి ఎగబెట్టడం ప్రారంభించారు. దీంతో స్టాంపేడ్స్ అక్కడ చోటు చేసుకుంది, ప్రాణ నష్టాలు జరిగాయి. దాంతో పాటుగా సైనిక రక్షణ కూడా కల్పించాల్సి వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితులు అప్పుడు చూస్తుందంటే కనుక, గోధుమ పిండి బస్తా వాటి సరఫరా ఉంటుంది, పంపిణీ ఉంటుంది కదా, వాటి వాహనాలకు ఏకంగా AK-47 లాంటి ఆ యుద్ధానికి సంబంధించి సాధారణంగా వాడుతూ ఉంటారు వాటిని, ఆ గన్స్ ని. వాటితో పాటు సాయుధ గార్డ్స్ నిచ్చి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ని AK-47తో ఆర్మ్డ్ ఫోర్సెస్ ని ఇచ్చి ఆ వెహికల్స్ కి రక్షణ కల్పించి గోధుమ పిండి బస్తాలను పంపించాల్సిన ఆ పీక్స్ కి చేరుకున్న పరిస్థితి. ఇంకా మాట్లాడుకోవాలంటే కరాచీ లాంటి నగరాల్లో ఏకంగా గోధుమ పిండి ధర అప్పుడు మాట్లాడుకుంటే ఏకంగా 140 నుంచి 160 రూపాయలకు చేరిపోయింది. అది కొరత కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, సాధారణంగా ద్రవ్యోల్బణం అంటూ ఉంటాం, వీటి ప్రభావం. సో ఇది వీళ్ళకేం కొత్త కాదని చెప్పుకోవాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం
అంటే అక్కడున్న ప్రధానమైన కారణాలు ఏంటంటే వాతావరణ మార్పులు కావచ్చు, ప్రకృతి విపత్తులు. వీటి కన్నా రీసెంట్ గా మనం నీటి సరఫరాకు సంబంధించి ఆపేశాం. డ్యామ్లు డ్యామ్ సాధారణంగా నిండుకుండలో ఉండాల్సిన డ్యామ్లు కూడా ప్రస్తుతం నీటి కొరతని ఎదుర్కొంటున్నాయి, నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్ కావచ్చు, సింధు కావచ్చు, ఈ ప్రాంతాల ప్రజలకు సాధారణంగా వాళ్ళు ఈ సింధు నదికి సంబంధించి ఆ జలాల మీద వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళు పంట పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం అది నిలిచిపోవడంతో వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సందర్భం ఉంది. అక్కడ వరదలు కావచ్చు, కరువు కావచ్చు, ఎండల వల్ల కావచ్చు, ఈ ప్రభావం అంటే ప్రతికూల వాతావరణ ప్రభావం అక్కడ దిగుమతి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వర్షాలు కూడా లేవు, అయితే అక్కడ అతివృష్టి లేకపోతే అనావృష్టి. దాంతోపాటు ఆర్థిక మాంద్యం, దేశంలో ఆర్థిక సంక్షోభం ఉంది. మరోపక్క ద్రవ్యం అనేది పతనం అయిపోతుంది. రోజు రోజుకి పాకిస్తాన్ రూపాయి ఈ రోజు బహుశా 200 ఎంత ఉందనుకుంటా, ఇంకా పైచిలికి ఉంది తప్ప ఎక్కడ తగ్గిన పరిస్థితి లేదు డాలర్తో కంపేర్ చేసుకుంటే. దాంతోపాటు వాళ్ళ పనితీరు తగ్గిపోయింది. ప్రజల ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి ఉంటూ ఉంటుంది, అది రోజు రోజుకి క్షీణించిపోతోంది. దాంతోపాటు జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. వ్యవసాయ విధానాలు సమర్థవంతంగా లేవు. సచిన్, ఇక్కడ వెన్ ఐ కమ్ అక్రాస్ రావల్పిండి అండ్ ఇస్లామాబాద్ సంబంధించి ఎందుకు షార్టేజ్ వచ్చిందని అడిగినప్పుడు పంజాబ్ లో అత్యధికంగా వీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. రావల్పిండి అండ్ ఇస్లామాబాద్ సంబంధించిన మిల్ అసోసియేషన్స్, మిల్లర్స్ నుంచి దాన్ని ఆ గోధుమల్ని కాస్త పిండిగా మార్చి ఆ పిండిని సప్లై చేస్తూ ఉంటారు. అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ సింధు ప్రావిన్స్ కూడా మేజర్గా సప్లై చేసేది ఇక్కడి నుంచే. బట్ ఇప్పుడు ఈ 2 సిటీస్లోనే షార్టేజ్ వచ్చింది, అక్కడికి మిల్క్కి వెళ్ళట్లేదు. ఎందుకు రీజన్? అక్కడ డైరెక్ట్గా ఫ్రమ్ ది ఫార్మర్స్ ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎందుకు సప్లై చేయడం లేదు? దాన్ని పిండిగా మార్చి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే వాళ్ళకి సేల్ కోసం ఎందుకు ఇవ్వడం లేదు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? రైట్, దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది. ఎందుకంటే అక్కడ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ప్రతి దాని వెనకాల ఒక ఇన్డెప్త్ రీజన్ ఉంటుంది. తేలికపాటి రీజన్ అయితే కాదు, బయటకు చెప్పడానికి ఒక రీజన్ ఉంటుంది, కానీ ఇన్డెప్త్ రీజన్ వేరే ఉంటుంది. సాధారణంగా మీకు గుర్తుంటే 2023 సందర్భంలో కూడా ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు రాజకీయ నేతలు కావచ్చు, లేకపోతే ప్రముఖులు కావచ్చు, వాళ్ళ ఇళ్లలోకి పంపించేసుకున్నారు. వాళ్ళ ఇళ్లలోకి ఒక విధంగా ఎగ్జాక్ట్లీ దీని క్వశ్చన్ గురించి దానికి సమాధానం వెతికినప్పుడు కొన్ని పాకిస్తాన్ మీడియా కథనాలను ఫాలోఅప్ చేస్తే దాంట్లో చూసిన అంశం ఏంటంటే సచిన్, ఇక్కడ రీజన్ ఏంటంటే పంజాబ్లో ఉన్నటువంటి పబ్లిక్కి కాకుండా దీన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. అంటే పంజాబ్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ముందుగా యూజ్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న పబ్లిక్ ఎక్కువగా యూజ్ చేసుకున్న తర్వాత, పంజాబ్ అంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్, సో అక్కడి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకున్న తర్వాత మిగిలింది పంపించాలి. కానీ దీన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధు ప్రావిన్స్కి పంపించి అక్కడి నుంచి నేషనల్ సెక్యూరిటీకి కూడా ఇది విఘాతం కలిగించవచ్చు అనంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది దీంట్లో అనంటే, పంజాబ్లో అత్యధికంగా ఈ ఫ్లోర్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత దాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధు లాంటి రాష్ట్రాలకు తీసుకొని అక్కడి ప్రావిన్స్ నుంచి వాటిని వేరే వేరే కంట్రీస్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. సో వీఆర్ ద హైయెస్ట్ ప్రొడక్షన్, మేము పంజాబ్లో హైయెస్ట్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటే దీన్ని బ్రోకరిజం చేసి దీని ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు వేరే ఉన్నాయి. సో వీ వుడ్ లైక్ టు లిమిట్ అట్ అవర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్, అంటే మేమున్న దగ్గర దాన్ని లిమిట్ చేస్తాము, ఈ లాభాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధు ప్రావిన్స్కి ఇవ్వలేము అనే రకంగా వాళ్ళు లిమిట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈజ్ దాట్ ఏ గుడ్ వే? ఇదే పాయింట్. ఎందుకంటే 2023 సందర్భంలో కూడా మనోజ్ మీకు గుర్తుండుంటే, ఎప్పుడైనా రాజకీయ సంక్షోభం తలెత్తుతోందనే అనే అంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితులే అక్కడ కారణమవుతూ ఉంటాయి. ఈ రోజు ఎందుకంటే మీకు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడి ప్రజలకు కాకుండా పంజాబ్ అనేది వాళ్ళకి హార్ట్ ఆఫ్ ద కంట్రీ. అక్కడ రాజకీయ నేతలు ఉంటూ ఉంటారు, అక్కడి నుంచే నిలిచిపోయింది సరఫరా. ఈ రోజు వాళ్ళ మిల్లర్లు బయటకు వచ్చాయి ఆందోళన చేయడానికి కారణం అది. ఎందుకంటే వాళ్ళు అక్కడ గోధుమలు నిలిపేశారు కాబట్టి. రిమెంబర్, ఇక్కడ గోధుమ పిండి కొరత లేదు, ఇప్పటికిప్పుడు గోధుమ పిండి కొరత అనేది అక్కడ లేదు. దిస్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. బట్ మిల్లర్లు ఆపేయడంతోనే ఈ కృత్రిమ కొరత అనేది వచ్చింది. ఇప్పుడు అఫ్ కోర్స్ కొరత అనేది భవిష్యత్తులో ఒక 2-3 నెలల్లో వచ్చి ఉండొచ్చు కాక, కానీ ఎప్పుడైతే ఇక్కడ పంజాబ్ కి సంబంధించి, ఎందుకంటే పంజాబ్ లోనే కీలకమైన నేతలు ఈ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఉంటూ ఉంటారు. ఎందుకు మనకి మాట వినిపిస్తూ ఉంటుందంటే, ఈ సింధు ప్రజలు కావచ్చు, బెలూచిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ ఏమంటూ ఉంటారు, మరి ముఖ్యంగా సింధు ప్రజలైతే పంజాబ్ ప్రాంతం మీద ఎందుకు అంత గుర్రుగా ఉంటారంటే, మా ప్రాంతంలో ఉన్న వనరుడి దోచేసుకుని వెళ్ళి పంజాబ్ లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, పంజాబ్ లో వాళ్ళు దాచుకుంటూ ఉంటారు, పంజాబే బాగుపడుతూ ఉంటుంది, ఆ ప్రాంతమే వెలుగొందుతూ ఉంటుంది, అక్కడ ఉన్న నేతలు మాత్రమే బాగుపడుతూ ఉంటారు, మాకు ఎటువంటి సౌలభ్యాలు కల్పించడం, మాకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు, మాకు ఎటువంటి దాని దొరకవు అని చెప్పి. సో ఇప్పుడు అదే పంజాబ్ లో ఉన్న నేతలు ఎప్పుడైతే ఇది చేపట్టారో, దీని ఇంపాక్ట్ అంటే అది కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు కృత్రిమ కొరతలు సృష్టించారు అనేది రీజన్ అవుతుంది. ఇది మళ్ళీ 2023 పరిస్థితికి దారితీస్తుందా, లేకపోతే పాకిస్తాన్ లో అక్కడ ప్రభుత్వం కాస్త అస్థిర ప్రభుత్వం అని చెప్పి వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకతకు వెళ్ళే అవకాశం ఉందా?
టెన్సీ లాంటి ఉద్యమాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? యూ హావ్ టు వెయిట్ అండ్ సీ మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్లో ఏంటి ఈ ఇన్ఫ్లేషన్ అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అర్థమవడం కోసం మీకు అర్థమయ్యే రీతిలో చాలా షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సింధు జలాల నీళ్ళని ఒక్క చుక్కను కూడా పాకిస్తాన్ మనం వెల్లడిపడలేదు. సో ఎక్కువగా సింధు జలాల ద్వారా లబ్ధి పొందేటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రావిన్స్ ఏదైనా ఉంది పాకిస్తాన్లో అంటే అది పంజాబ్ ప్రావిన్స్. సో పంజాబ్ ప్రావిన్స్కి ఇప్పుడు సరైన రీతిలో నీళ్లు వేయడం లేదు. ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి ఈ గోధుమల ప్రొడక్షన్ అయితే ఉంటుందో, అధిక సంఖ్యలో సాగు జరిగేది ఉంటుందో, దీని ద్వారా గతంలో ఏం జరిగిందట అంటే ఎక్కువ మొత్తంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రావిన్స్ ఈ ప్రాంతాల వాళ్ళు చాలా అధిక మొత్తాలు తీసుకునేవారట వీళ్ళ దగ్గర నుంచి. సో వీళ్ళు ప్రొడక్షన్ చేసేవారు. అక్కడ రావిల్పిండి, ఇస్లామాబాద్లో మిల్స్ ఉన్నాయి. దాని నుంచి గోధుమ పిండి మొత్తం కూడా ఇటు సింధు ప్రావిన్స్ నుంచి వరకు అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వరకు వెళ్ళిపోయేది. సో దీని ద్వారా ఏం జరిగేదట అంటే అక్కడ వాళ్ళు ఎక్కువగా దీన్ని స్టోర్ చేసి ఈజీ సప్లై ఉండడం వల్ల ప్రైస్ తక్కువగా ఉండేది. సో రైతులకి లాభం జరగడం లేదు. ఇక్కడ ఈ సింధు ప్రావిన్స్ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాటిని స్టోర్ చేసి అక్కడి నుంచి ఇతర దేశాలకు, ఉదాహరణకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఈజీ రూట్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి వచ్చి అక్కడ నుంచి వీటి తీసుకుని వెళ్ళిపోయేవారు. సో ఈజీ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ విభేదాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి అధిక మొత్తంలో మనం పంపిస్తే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కు చేరుతాయి. సో ఈ నేషనల్ సెక్యూరిటీకి విఘాతం కలుగుతుంది ఒకటైతే, ఈ ఫుడ్ సప్లై ఏదైతే జరుగుతుందో అది ఎక్కువగా సప్లై అవ్వడం మూలంగా ధర తగ్గుతుంది. మాకే తినడానికి లేదు పంజాబ్ ప్రావిన్స్లోనే, మేమే పండిస్తాము, నీళ్లు లేవు ఇక్కడ, మా పంటలో మళ్ళీ మిల్లులు రన్ చేసి మిల్ల ద్వారా పిండి పట్టించి పిండిని మొత్తాన్ని కూడా మీకు సప్లై చేస్తాం, మరి మేమే అడక తినాలి, మేము ఏడ చావాలి. సో అందుకే మేము ఇక్కడ చచ్చిపోతున్నాం కాబట్టి మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పడంలో ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫ్లోర్ మిల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఫ్లోర్ మిల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దాటిని ట్రాన్స్పోర్టేషన్ లేకుండా అడ్డగించి ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రావిన్స్ లాంటి ప్రాంతాలకి అక్కడ ఉన్నటువంటి బేకరీస్కి కానివ్వండి ఈ పిండి నుంచి మళ్ళీ బ్రెడ్ అవుతూ ఉంటుంది. సో బ్రెడ్ ఏం లేదు, వీళ్ళకి చపాతీస్ లేవు, కంప్లీట్ గోధుమ పిండి అనేది ఒక రకంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ సింధు ప్రావిన్స్ రెండు ప్రాంతాల్లో కూడా బ్యాన్ చేశారు కంప్లీట్గా. ఒకటి రీజన్ నీళ్ళు లేవు, తక్కువ పండుతోంది, పండించిందంతా కూడా గతంలో పంపిస్తే వాళ్ళంతా కూడా దాచుకొని అధిక మొత్తానికి చేసి వేరే ప్రాంతాలకు అమ్మేసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ కూడా విఘాతం కలుగుతుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి వచ్చి ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి గోధుమ పిండి తీసుకెళ్తారు కాబట్టి సో ఇవన్నీ ఇష్యూస్ కలగలిపి సింధు ప్రావిన్స్కి కూడా ఒక యుద్ధమే. సింధు దేశ్ కావాలని చెప్పి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. సో సింధు దేశ్ కావాలని చెప్పి వాళ్ళంతా పోరాడుతున్న క్రమంలో వారందరికీ కూడా ఈ ఫుడ్ వెళ్తోంది, ఈ గోధుమలు వెళ్తున్నాయి. సో వాళ్ళు స్టేబుల్ అవుతున్నారు. సో ఎలాగైనా సరే నా చుట్టూ ఉండే వారందరూ కూడా లబ్ధి పొందుతున్నారు నాకంటే ఎక్కువ. కాబట్టి నేను పంజాబ్ ప్రావిన్స్లో ప్రొడక్షన్ అయ్యేటువంటి ఆ పిండిని ఎవరికి ఇవ్వనని చెప్పి ఎక్కడి వాళ్ళు అక్కడే ఆపేశారు. సో ప్రస్తుతం దాని తాలూకు పర్యావసనమే పాకిస్తాన్ నెలకొంది. ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. సో గోధుమ పిండి లేకపోతే ఆకలితో అలమటిస్తారా అంటే ఆ వెధవలు తిండి తినరు చక్కగా. మనలాగా రైస్ ఉండదు అక్కడ, మనకున్నంత ఆహారంలాగా వాళ్ళ అక్కడ రైసు లేకపోతే ఇతరత్ర పంటలు ఏముండవు. వానికి దొరికిందల్లా గోధుమలు పండించుకోవడమే, గోధుమలు లేకపోతే ఇంక ఇతరత్ర చిన్న చిన్న పంటలు అంతే. పెద్దగా వానికి మనలాగా వ్యాస్ట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ లేకపోతే ఇంకా వ్యాస్ట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఏముండవు. అక్కడ నీటి శాతం చాలా తక్కువ. ఇప్పుడు అంతకీ మనం సింధు జలాలు నీళ్ళు ఆపేస్తాం, ఇంకా మొత్తానికే నీళ్ళు లేవు. సో అడిక్క తినే పరిస్థితి వచ్చింది పాకిస్తాన్లో. కానీ ఈ దుర్మార్గులు అణుపరీక్షను మాత్రం ఆపడం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా సరే మనం ఈ న్యూస్ నుంచి అది మాట్లాడకపోయినా కూడా భారతదేశ ప్రజల పాపం గొట్టిందని అనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.